హలో, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎవ్రీడే లంచ్ ఐడియాస్. ఇవాళ వచ్చేసి బంగాళదుంప వేపుడు. ఆయిల్లో జస్ట్ బంగాళదుంపలు వేసాను అంతే, వేగుతున్నాయి. రైస్ చిన్న గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, 4 విజిల్స్. ఎందుకంటే రసం రైస్ చేస్తున్నాను, సాఫ్ట్గా ఉండాలని చెప్పి. సో కొంచెం ఆయిల్ వేసి, బేసిక్ రెసిపీ చారు భలే గమ్మత్తైన వంట అండి. ఎవరి అడాప్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కసారి టమాటో రసం అంటారు, ఒకసారి తీపి చారు అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవాళ మా అమ్మాయి ఇష్టమైన చారు చూద్దాము. మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. పోపు కొంచెం వేగాక దాంట్లో ఉల్లిపాయ, టమాటో, చిన్న అల్లం ముక్క, ఎందుకంటే తనకు కొంచెం కాఫ్ ఉంది కాబట్టి ఇలా అయినా సరే ఎంతో కొంత వెళ్తుందని చెప్పి అది కొంచెం మగ్గాక దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఈలోపు ఎలాగో పక్కనే బంగాళదుంప ఫ్రై అవుతుందని దాంట్లో కూడా తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసి రెండు ఇలా ఫ్రై అవుతూ ఉంటుంటే రసంలోకి వాటర్ ఫిల్ చేసేసి దాన్ని అలా వదిలితే అది మరుగుతూ ఉంటుంది. మరుగుతున్నప్పుడు మధ్యలో చింతపండు, కొంచెం కొత్తిమీర అండ్ కొంతమందికి తీపి ఇష్టమైతే వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒకేసారి ప్యారలల్గా వండుతాను కాబట్టి ఇలా ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర వేపిన పొడి రెడీగా పెట్టుకుంటాను. మార్నింగ్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం దొరుకుతుంది నాకు. దాంట్లోనే లంచ్, టిఫిన్ అన్నీ చేసేయాలి. ఈలోపు మేడం రెడీ అవుతూ ఉంటారు కదా, మళ్ళీ ఆవిడ తిన్నాక ఆవిడ తీసుకెళ్ళి బస్సు ఎక్కించాలి. సో అవి మాడిపోయినాయి అనుకోకండి, మూత పెట్టి మగ్గితే నచ్చవు, కరకరలాడాలి ఆవిడకి బంగాళదుంప ఎప్పుడు, అందుకని. సో ఇలా ప్యారలల్గా అవుతూ ఉంటుంటే మధ్యలో కొంచెం తీపిచారు నచ్చుతుంది తనకి, అందుకని. అయితే ఇది రసం పొడి. రసం ఈలోపు మరుగుతూ ఉంటుంటే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆల్రెడీ నేను దోశల పిండి అట్టే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. 2 దోశలు వేసాను. అన్నీ ప్యారలల్గా అవుతూ ఉండాలి, లేకపోతే టైం అయిపోతూ ఉంటుంది, వాళ్ళు రెడీ అవ్వరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. సో అందుకని ఫస్ట్ దోశ కదా, ఎప్పుడు అలాగే వస్తుంది, ఆ మాట చెప్తాను తనతో. బట్ ఈవేళ యాక్చువల్లీ నేను పిండి ఫ్రిడ్జ్ నుంచి కొంచెం లేట్గా తీసాను. బట్ స్టిల్ దోశ అంటే క్రిస్పీ అవుట్ సైడ్, సాఫ్ట్ ఇన్సైడ్, లేకపోతే మేడం అస్సలు నోట్లో పెట్టరు. చాలా స్పెసిఫిక్గా ఉంటుంది దోశ విషయంలో. వన్ థింగ్ షీ లవ్స్ ద మోస్ట్ ఇస్ దోశ. సో దోశ ఇస్ డన్. ఈలోపు ఫాస్ట్గా రెడీ అయితే తను తినేసేసి తన్ని రెడీ చేసి మళ్ళీ నేను బయలుదేరాలి కాబట్టి అందుకే అంత క్విక్గా అన్నీ చేసేస్తూ ఉంటాను. సెకండ్ దోశ చూసారా, బాగా వచ్చింది కదా. ఈలోపు చారు కూడా మరిగిపోయింది. ఈలోపు బాక్స్ రెడీ చేద్దాం అనుకుంటే వచ్చి మమ్మీ రోజు ఫ్రూట్సే పెడుతున్నా, నాకు ఇవాళ స్నాక్స్ పాప్కార్న్ కావాలంది. సరే అని చెప్పి మళ్ళీ నేను కుక్కర్ పెట్టాను. పాప్కార్న్కి మటుకి కంపల్సరీ డీప్ డిష్ ఉండాలి అండ్ కుక్కర్ ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే దాని బేస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే మాడిపోతాయి ఫాస్ట్గా. స్నాక్స్ బాక్స్ కోసమే కాబట్టి చాలా తక్కువ సరిపోతాయి, అందుకని లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, దాంట్లోకి ఊరికనే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ కార్న్ కర్నల్స్ తీసుకున్నాను, కొంచెం పసుపు వేసాను. సో దాన్ని బాగా వేడి మీద పెట్టి ఫస్ట్ది పాప్ అయినప్పుడు చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా గ్యాస్ కట్ తీసేసేసి రివర్స్లో మూత పెట్టాలి. సేమ్ మీడియం హైలో పెట్టి ఉంటే పాపింగ్ సౌండ్ బాగా వినిపించి తర్వాత ఆగుతా వస్తుంది, అప్పుడు కట్టేసేయండి, పర్ఫెక్ట్గా పాప్ అయి ఉంటాయి. నౌ ప్యాక్ ఎవ్రీథింగ్, ఓకే. సో నిన్న బాక్స్ ఇవాళ బాక్స్ వేరండి, ఎందుకంటే రసం రైస్ కొంచెం లీక్ అవుతుంది కాబట్టి నేను దీన్ని ఇలాంటి వెజల్లో పెడతాను ఎప్పుడు, ఫ్లాస్క్ లాంటిది అయితే బాగుంటుందని చెప్పి. బంగాళదుంప ఎప్పుడు సపరేట్గా ప్యాక్ చేశాను పైన. దాని తర్వాత బాక్స్లో రైస్ యాడ్ చేసి దాంట్లోకి రసం యాడ్ చేశాను. అయితే రసంలో ఏదన్నా వస్తే మళ్ళా అక్కడ తీసి పక్కన పెట్టడం కష్టం అని చెప్పి జాగ్రత్తగా బాగా ఉడికిపోయి ఉంటుంది, మరిగి మరిగి ఉంటుంది కాబట్టి పైనుంచి ఊరికే తేర్చి పైన తాట లాంటిదే వేస్తాను నేను రసం ఎప్పుడు. సో రైస్ దెన్ గోస్ రసం. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ప్యాక్ చేసేస్తాను. నేను ఎందుకు బాక్సులు లాంటివి తీసుకున్నానంటే నాకు అసలు లంచ్ బాక్స్ అంటేనే ఒక డ్రామా ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు పొద్దున్న ఎప్పుడో పెట్టేవారు, అది మధ్యాహ్నం ఓపెన్ చేసేటప్పటికి ఒక రాంటి స్మెల్ వచ్చి లేదా చెమ్మ పట్టేసి ఐస్ లాగా అయిపోయి ఉండేది. సో మా అమ్మాయికి లంచ్ పెట్టాలంటే నాకు ఎప్పుడు అదే భయం, అందుకని చాలా స్పెసిఫిక్గా ఏ ఫుడ్కి ఏ బాక్స్ బాగుంటుందో చూసి మరీ పెడతాను. ఇప్పుడు మనం
ఇప్పుడు మీరు ప్యాక్ చేస్తున్నప్పుడు ఎంత పైపింగ్ హాట్ ఉందో తను ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే వేడిగా ఉంటుంది ఇది. ఈ బాక్స్ పర్టికులర్గా రసం రైస్కి చాలా బాగుంటుంది. సో వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ ఐ విల్ ప్యాక్ పాప్కార్న్. అయితే నేను పాప్కార్న్ ప్యాక్ చేస్తుంటుంటే వెనకాల నుంచి వచ్చి మమ్మీ మా ఫ్రెండ్స్కి కూడా పాప్కార్న్ ఇష్టం, అది షేర్ అంది. యూజువల్లీ ఎప్పుడు నేను దాంట్లో మార్నింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఈక్వల్గా డివైడ్ చేస్తాను. సరే అంది కదా అని చెప్పి ఇవాళ ఈ బాక్స్ అంతా పాప్కార్న్ పెట్టి ఈవినింగ్ స్నాక్స్ తన ఫేవరెట్ చిన్న బాక్స్ ఒకటి ఏరి అందులోంచి పెట్టాను. యాజ్ యూజువల్ 2 days నుంచి ఆవిడకి చెక్కలే నచ్చినాయి. సో ఇవాళ కూడా అయ్యి అడిగింది. భలే ఉంది కదండి ఇది బుడ్డిగా, నాకు ఎంత ఇష్టం ఈ బాక్స్ అంటే. చిన్న చిన్నవి బాగుంటాయి భలేగా. సో దట్స్ ఇట్. దేర్ గో స్పూన్, rasam rice and potato fry, her snack. That's it for today. Getting late. Bye. Thank you.